చిన్న దేవుని వాక్యాన్ని అందరం కలిసి చదువుదాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదామా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాన్ని చూద్దాం. చదువుదామా? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైందా? మరొకసారి చదువుదాం. జగన్ బ్రదర్ గట్టిగా చదవండి. మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వస్థమును నువ్వు అనుభవములోకి ఉంచెదవు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్రాంతి దినమున మనకిష్టమైన పనులు చేయడం కాదు. స్పష్టముగా రాయబడింది, విశ్రాంతి దినమున వ్యాపారము చేయడం కాదు. అర్థమవుతుందా? విశ్రాంతి దినమున మరి చూడండి, అది ప్రభుకి ప్రతిష్ఠితమైన దినమనియు మీరు ఊరుకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనది అనియు, మరి చూడండి, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. ఎలా అండి? ఘనముగా ఆచరించిన ఎడల. మనకిష్టమైన పనులు చేయడం కాదు, ఇది దేవుని ప్రతిష్ఠిత దినము అని మనం ఆచరించాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇది యెహోవాని ఘనపరిచే దినము, ఆయన సముఖములో, ఆయన సన్నిధిలో ఆనందించే దినము. అయితే చూడండి, ఎవరైతే ఆయన సన్నిధిలో వారికి ఇష్టమైన పనులు కాకుండా, అర్థమవుతుందా? చాలా మట్టుకు చాలా మంది చేస్తున్న పనులు ఏంటి అంటే, ఆదివారం రాగానే ఎక్కడ లేని పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అవునా కాదా అండి? చెప్పండి. ఆదివారం రాగానే నాటు ఉందనో కదా, పొలం వేసానండి, నాటు పండ్లు ఉన్నాయి, అప్పుడే గుర్తొస్తుంది, ఆదివారమే గుర్తొస్తుంది కదా. లేకపోతే ఉద్యోగానికి వెళ్తే డబల్ మస్టర్, అవునా? సింగిల్ మస్టర్ కాదు. ఉద్యోగానికి వెళ్తే ఏంటండి? డబల్ మస్టర్. డబల్ అంటే 500 వచ్చే దగ్గర 1000 రూపాయలు వస్తాయి, లేకపోతే 1000 రూపాయలు వచ్చే దగ్గర 2000 వస్తాయి. అవునా? డబల్ మస్టర్ కొరకు దేవుని వదిలిపెట్టేవారు చాలామంది ఉన్నారు. లేదా వ్యాపారము, చాలామంది వారమంతా బిజీ ఉంటారు, వారమంతా కూడా ఖాళీ ఉంటారు. వారమంతా ఖాళీ, వేరే వాటిలలో బిజీ ఉంటారు. ఆదివారం రాగానే వ్యాపారాలు గుర్తొస్తాయి చాలామందికి. అవునా? అందుకంటే ఆదివారం అనగానే చాలా డబ్బులు వచ్చేస్తాయండి. అవునా? కూరగాయలు ఇంకేదో ఏదేదో బిజినెస్లు చేస్తూ ఉంటారు ఆదివారం. కానీ చూడండి, ఈ దినము దేవుని ప్రతిష్ఠిత దినము. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ దినము ఎవరి ప్రతిష్ఠ దినము? దేవుని ప్రతిష్ఠ దినము.
చూడండి, మన సొంత ఆలోచనలు, సొంత పనులకు మనము చోటు ఇవ్వడానికి వీలు లేదు. అందుకనే చూడండి, లోక వార్తలు కొనకయు ఉండిన ఎడల, లోక వార్తలు చెప్పుకోవద్దు, ఇష్టమైన పనులు చేయొద్దు, వ్యాపారము చేయొద్దు అని అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అవునా కాదా? ఎస్. చూడండి, ఈ దినము ప్రభు దినము. దీని యందు సంతోషించి ఆనందించే వారిని దేవుడంట ఉన్నతమైన స్థలములో నిలబెడతారంట. ఆమేన్. నీకు 1000 రూపాయలు వచ్చినా, 2000 వచ్చినా, నీకు ఇంకా ఏదైనా పెద్ద సన్మానాలు జరుగుతున్నా, ఇంకా నీకు పేరు వచ్చే పనులు ఏమున్నా అవన్నీ పక్కకు పెట్టాలి. ఎందుకంటే దేవుని దగ్గరే అసలైన సిసలైన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలోనే నిజంగా మనము కోల్పోయినవన్నీ పొందుకోగలుగుతాం. ఒకవేళ నువ్వు 1000 రూపాయలకో, 2000కో, 3000కో, లేదా నీకేదో పేరు వస్తుందనో, లేక ఇంకేదో వస్తుందనో నువ్వు ఆశ పెట్టుకొని ప్రభువునే పక్కకు పెట్టి వెళ్ళావనుకో, చాలామంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి, చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేసినట్లుగా ఉంటాయి జీవితాలు. చిరిగిపోయిన సంచులో డబ్బులు వేస్తే చెప్పాలా చిరిగిపోయిన సంచులో డబ్బులు వేస్తే ఉంటాయా? చాలామంది అంటారు, ఏమని అంటూ ఉంటారంటే, ఎంతో సంపాదిస్తున్నానండి, వారం అంతా చాలా కష్టపడుతున్నాను, నేను నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు అసలు రాత్రింపగలు కష్టపడుతూ ఉన్నాను. ఎంత కష్టపడుతున్నానంటే అసలు నిద్ర లేని కష్టాన్ని నేను చేస్తూ ఉన్నాను. అవునా? చెప్పారా? చాలామంది చెప్తూ ఉంటారు ఈ మాట. కానీ ఆ వచ్చిన డబ్బులు, ఆ కష్టార్జితము ఎక్కడికి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. ఎంతమంది అవునంటారు? ఎంతమంది జీవితాలు అది జరుగుతుందా? వచ్చినట్టే చూస్తాము, తర్వాత ఏమైపోతుందో అర్థం కాదు, ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. అవునా కాదా? ఏదైనా డాక్టర్ అపాయింట్మెంట్ ఉందనుకోండి, సరైన సమయంలో డాక్టర్ కంటే ముందుగా ఉంటారు. ఎంతమంది ఉన్నారు అట్లా? ఎంతమంది జీవితాల్లో ఇది జరిగింది? లేకపోతే ఎంతమందిని చూశారు? చాలామంది డాక్టర్ అపాయింట్మెంట్ 9 o'clock అనుకోండి, 9 గంటలకే అపాయింట్మెంట్ ఉదయం. చాలామంది ఎలా ఉంటారో తెలుసా? 9 కాదండి, 6 గంటలకే ఉంటారు కదా. అసలు వాళ్ళు డోర్లు కూడా ఓపెన్ చేయరు, కానీ వీళ్ళు బయట నిలబడుతూ ఉంటారు మెట్ల దగ్గర. ఎందుకంటే అమ్మో డాక్టర్ని కలవాలి కదా, నాకున్న వ్యాధో బాధో పోవాలి కదా. అంటే డాక్టర్లకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం, అధికారులకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం, ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. సమయానికి పిల్లలు స్కూల్కి పంపించడానికి సమయం, అమ్మో సిస్టర్ పిల్లల స్కూల్ టైం అయిపోతుందండి. అవునా? పిల్లల స్కూల్ టైం అయిపోతుంది. 8 గంటల కంటే ముందుగానే వీళ్ళని లేపి తయారు చేసి స్కూల్కి మాత్రం టైంకి పంపించేస్తారు. ఆఫీసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికీ ప్రాధాన్యత ఉంది. దేవుని మందిరం అనగానే 10 గంటలకు మందిరం అనుకోండి, లేదా 9 గంటలకు మందిరం అనుకోండి, ఎప్పుడు వస్తారు చెప్పండి? గొప్పోళ్ళు. చెప్పండి. అసలు మందిరానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? ఎందుకంటే ఇది ప్రతిష్ఠ దినము కాదు వాళ్ళకి, ఇది హాలిడే, ఎంజాయ్ డే కదా. చాలా చక్కగా లోకంలో ఉన్న వాటిని ఎంజాయ్ చేయడానికి ఇది సమయం. ఈ ఆదివారం అనగానే ఇది చాలా చక్కని సమయం, చక్కని రోజు. హ్యాపీగా అలా టీవీస్ ఆన్ చేసుకొని, లేకపోతే బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని సొంత వ్యవహారాలు లేకపోతే సొంత వ్యాపారాలకు సమయం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొద్ది మంది మందిరం అనగానే ఎంత గొప్పోళ్ళు అంటే 9 గంటలకు మందిరం అంటే 11 గంటలకు వచ్చేటోళ్ళు, కొంతమంది 12 గంటలకు వచ్చేటోళ్ళు, కొంతమంది ఆమేన్ అని ముగింపు. వద్దాం అనుకున్నానండి, కరెక్ట్గా సరైన సమయంలోనే ఏదో ఒకటి జరిగింది కదా. దేవుని దగ్గర వంకలు ఉండవండి. నేను చెప్తున్నాను, దేవుని యందు భయము భక్తి కలిగినది వారి దగ్గర వంకలు ఉండవు. ఏముండవు? వంకలు ఉండవు. నువ్వు అన్నిటికీ చెప్పు, కానీ దేవుని దగ్గర వంకలు చెప్పొద్దు. నీకు ఈ రోజున నిన్ను బ్రతికిస్తున్న దేవుడై ఉన్నారు. అవునా? అక్టోబర్ నెలంతా కూడా దేవుడు కాచి కాపాడారు. ఎంత క్షేమాన్ని కలగ చేశారండి. ఇది పరిశుద్ధ దినం. ఈ దినములో ఎంత సంతోషంగా ప్రభు దగ్గరికి రావాలి. అవునా? సంతోషంగా ప్రభు సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలి. సొంత వ్యవహారాలకు సొంత వ్యాపారాలకు చోటివ్వదు. ఇది ఘనమైన రోజు అని దేవుడు అంటున్నారు. ఇది ప్రతిష్టత కలిగిన రోజు అంటున్నారు. హల్లెలూయా. ఈ రోజు ఎవరైతే ప్రభులో ఆనందిస్తారో, ఇదిగో ఆనందించిన వారిని దేవుడు ఎలా ఉంచుతారు? చదవండి 14వ వచనం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు యెహోవా యందు ఆనందించెదవు, యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభులో ఆనందించేవారిని, ఎవరైతే ప్రతిష్ఠ దినాన్ని ఎవరైతే చక్కగా ఆచరిస్తూ ప్రభుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆనందిస్తూ, టైం క్రాస్ అయిన తర్వాత కాదు, 12 గంటలకు 1 గంటలకు అప్పుడొచ్చి ఏం ఆరాధిస్తారండి దేవుణ్ణి? అవునా కదా? అప్పుడొచ్చి ఏం చేస్తారు? భక్తి. అవునా? రాకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తారు? చూడండి, ఎవరైతే ఆనందిస్తారో వారినంట ప్రభువు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద, ఏంటండి ఉన్నత స్థలములు, చిరిగిపోయిన సంచిలో ఉన్నట్లుండో డబ్బులు, అర్థమవుతుందా? చిరిగిపోయిన సంచిలో డబ్బులు పోతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎక్కడో ఏదో సంథింగ్ ఉంది. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా లేదా? దేవుని దగ్గర ఆయన సముఖంలో సంతోషంగా ఆనందించేవాడిని ఆయన అంట దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఉంచుతారంట. ఇవి నా మాటలు కాదు, ఇవి ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి? నా దాంట్లో, నా బైబిల్లో ప్రింట్ అయి ఉన్నాయి. మీ బైబిల్లో ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేదా? ఇక్కడ నా బైబిల్లో ప్రింట్ అయి ఉన్నాయి. మీ బైబిల్లో ఉందా తల్లి? ఉందా లేదా? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రింట్ కాలేదండి మా బైబిల్లో. అలా లేదండి, ఏదైనా చేసుకోవచ్చనుంది, వ్యాపారాలు చేసుకోవచ్చనుంది, లేకపోతే పనులు చేసుకోవచ్చనుంది, ఏదో ఒకసారి అలా వస్తే చాలనుంది అన్న వాళ్ళు ఉన్నారా? లేదు కదా? అందరి పరిశుద్ధ గ్రంథంలో ఇదే లిఖించబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనందించేవాడిని ఉన్నతమైన స్థలాలలో దేవుడు నిలబెట్టే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎంతమంది 9 గంటలకే చర్చ్లో ఉన్నారు? షార్ప్ 9 o'clock చేతులు చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది 10 గంటలకు మందిరంలో ఉన్నారు? షార్ప్ 10 o'clock చేతులు చూపించండి. అయ్యో చేతులు చూపించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది 10:30కు ఉన్నారు? ఎంతమంది 11 గంటలకు ఉన్నారు కదా? ఇంకొద్ది మంది వస్తారు ఇప్పుడు మెల్లగా. దేవుడే కదా, ఏం కాదులే, ఆయన క్షమించే దేవుడు, ఆయన కనికర పూర్ణుడు, అంతేనా? ఆయన జాలిగల దేవుడు, పర్లేదులే ఏసేగా కదా, అంతేనా అండి? ఏం పర్లేదు, ఆయనకి ఎప్పుడు వస్తే ఏంటి, ఆయన ఎప్పుడు బ్లెస్సింగ్సే, ఎప్పుడు ఆశీర్వాదాలే. కానీ ఆయన కోపం వస్తే వేరేలాగా ఉంటుందండి. అది బ్లెస్సింగ్స్ రావాలి అంటే ఎప్పుడు కూడా చాలామంది ఎప్పుడు ఆశీర్వాదాలు అని చెప్తూ ఉంటారు. అసలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అర్హత ఉండాలి కదా. ఆ అర్హత ఉన్నవారికే ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ అర్హత మనం పొందుకునే వారిమిగా ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. ఆ అర్హత నాకు కావాలి, బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నెట్ రాకపోతే రికార్డ్ చేసేసుకోండి, సరేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో గడిచిన నెలంతా కూడా కాచి కాపాడారు. అవునా కాదా? అవునా? చాలామంది బలవంతంగా కూర్చున్నారా, లేకపోతే దేవుని సన్నిధానంలో సంతోషంగా కూర్చున్నారా, లేకపోతే టైంపాస్గా కూర్చున్నారా? ఎలా కూర్చున్నా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరిది వాళ్ళకే లెక్క. అవునా కదా? ఎవరిది వాళ్ళకే లెక్క. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నారు. చూడండి, మనసారా కూర్చోండి, ఇబ్బందిగా కూర్చోకండి. ఫంక్షన్లో మనసారా, ఎంత మనసు అంటే మనసంతా పెట్టేస్తాం ఫంక్షన్లో కూర్చోడానికి. కానీ దేవుని సన్నిధి అనగానే ఏంటండి, ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో కదా. అలాంటి వారిని దేవుడు ఎన్నటికీ దీవించరండి, ఎన్నడూ అభివృద్ధిలోనికి నడిపించబడదు. ఎక్కడ చూసినా, ఏమి చూసినా ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది జీవితంలో. కానీ చూడండి, సంతోషంగా ఉన్న వారి పట్ల ఆయన సంతోషించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం.